తెలుగు తెరపై ఎందరో తారలు మెరిసి తెరమరుగైపోయారు. కాని కొందరు మాత్రం ఆ తెరమీద తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలిగారు. అలాంటి అతి కొద్ది మంది తారలలో ఒకరు దాదాపు 2 దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన సహజ సౌందర్యం జయసుధ. ఈరోజు ఆ సహజనటి పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని మజిలీలను గుర్తు చేసుకుందాం. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నాను నువ్వు. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు. డిసెంబర్ 17, 1959న జయసుధ చెన్నైలో పుట్టారు. ఆమె అసలు పేరు సుజాత. మేనత్త విజయ నిర్మల ఆమెను పండంటి కాపురం చిత్రం ద్వారా నటిని చేశారు. ఆమె పేరును జయసుధగా మార్చారు. ఆ తరువాత జయసుధ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించి సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. జ్యోతి చిత్రం ద్వారా జయసుధను మంచి నటిగా నిలబెట్టారు దర్శకులు కె. రాఘవేంద్రరావు. నువ్వు హాస్పిటల్లో పేషెంటువని, వీలైనంత విశ్రాంతి తీసుకోవాలని, సకాలంలో మందులు వాడాలని మర్చిపోయావా జ్యోతి? విశ్రాంతి తీసుకోవడం, మందులు వేసుకోవడం మహా బోర్గా ఉంది అంకుల్. నేను బానే ఉన్నానుగా, నన్ను ఇంటికి పంపించే అంకుల్. అమ్మో, నువ్వు వెళ్ళిపోతే హాస్పిటల్ అందరికీ బోరు కొట్టదు, అందుకే నిన్ను ఉంచేస్తున్నాను. బయటికి వెళ్తాను అంకుల్. వెళ్ళి ఎంబీబీఎస్ చదివి డాక్టర్గా వస్తాను. సారీ, లెట్ మీ టెస్ట్ యూ. గుండె కొట్టుకోవటం లేదేమిటి? డాక్టర్, గుండె కొట్టుకోవడం లేదా? లేదు, నన్ను తిట్టుకుంటుంది. ఆయన జయసుధకు అడవి రాముడు లాంటి కమర్షియల్ హిట్ని అందించి ఆమెకు స్టార్డమ్ను కూడా అందించారు. శివరంజని చిత్రంలో సినిమా నటిగా నటించి అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు జయసుధ. ఆమె అటు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. మంచి పాత్రలు వచ్చినప్పుడు మిస్ కాకుండా వాటిని సొంతం చేసుకుని తన సత్తా చూపేవారు. నటిగానే కాదు, ఆమె నిర్మాతగా కూడా మారి మార్కు చూపించారు. జయసుధ నిర్మాతగా మారి రూపొందించిన చిత్రాలు ఆమె అభిరుచికి అద్దం పట్టాయి. ఆది దంపతులు, కలికాలం లాంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఘనత జయసుధ గారిదే. హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన జయసుధ ఆంటీ, మనీ మనీ లాంటి చిత్రాలలో సరదాగా నవ్వించి, దయ్యం చిత్రంలో భయపెట్టించి, కంటే కూతుర్ను కను చిత్రంలో ఆలోచింపచేసి, అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి చిత్రంలో ఏకంగా కన్నీరు పెట్టించారు. ఇలా ఎలాంటి పాత్రైనా తనదైన నటనతో జీవం పోసిన జయసుధ బొమ్మరిల్లు, స్టైల్, పరుగు, కొత్త బంగారు లోకం తదితర చిత్రాల్లో అందమైన అమ్మగా నటించి అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తెలుగు తెరకు అందమైన అమ్మగా అందరి మన్ననలు అందుకుంటున్న జయసుధ మరిన్ని అద్భుత పాత్రలతో మనల్ని అలరించాలని, మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుందాం.